అందరికీ నమస్తే అండి. డే 50 డేస్ ఛాలెంజ్‌లో ఈరోజు వచ్చేసి 21 డేస్ అయితే అవుతుందండి. ఈరోజు 21 డిజైన్ వచ్చేసి మనకి 2 హెయిర్ బ్యాండ్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి. నేను గోల్డ్ కలర్ హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాననమాట ఇలా 2. ఒకటేమో పార్టీ వేర్ చూపిస్తాను. ఇంకొకటేమో సింపుల్‌గా చూపిస్తానండి. ఎవరైనా ఈజీగా తయారు చేసే డిజైన్ అనమాట. పిల్లలకైతే చాలా క్యూట్‌గా ఉంటుందండి ఈ డిజైన్స్ వచ్చేసి. ఫస్ట్ అయితే నేను వచ్చేసి ఇప్పుడు ఎంతో మోస్ట్ ట్రెండింగ్‌లో ఉన్న మనకి లీఫ్ చార్మ్స్ మనకి వచ్చేసి ఫ్లవర్ సెల్స్ అలాగే వచ్చేసి లీఫ్ సెల్స్ అనమాట. ఇవి 2 రకాలు యూజ్ చేసేసి మీకు ఒక పార్టీ వేర్ హెయిర్ బ్యాండ్ అయితే తయారు చేసి చూపిస్తానండి. దానికి కావాల్సింది నేను వచ్చేసి యెల్లో కలర్ మనకి ఇలా లీఫ్ సెల్స్ అయితే తీసుకున్నాను. అలానే మనకి వచ్చేసి ఫ్లవర్ సెల్స్ అనమాట. మల్టీ కలర్ ఫ్లవర్ సెల్స్ తీసుకున్నాను. మనకి నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్ అనేవి కావాలండి. మనకి మీరు పర్ల్ పెట్టుకుంటారా లేదు అంటే 3mm మనము క్లిప్ స్టోన్ పెట్టుకుంటారా అది మీ ఇష్టం అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక హెయిర్ బ్యాండ్కి వచ్చేసేమో మనకి స్టార్స్ ఉంటాయి కదండి. ఈ స్టార్స్ అనమాట. స్టార్స్ యూజ్ చేసి ఒక మంచి సింపుల్గా ఉంటుంది, మనకి ఎలిగెంట్ లుక్ అనేది ఉంటుందండి. ఈ స్టార్స్ అనేవి యూజ్ చేసేసి సింపుల్గా చూపిస్తాను. 2 రకాలండి. ఒకటేమో హెవీగా ఉంటుంది, ఇంకొకటి సింపుల్గా ఉంటుంది. అలాగే మనకి వచ్చేసి ఎండిఎఫ్ బేస్ కూడా ఒకటి కావాలండి. నేను మనకి ఎండిఎఫ్ బేస్ వచ్చేసి 1 ఇంచ్ ఎండిఎఫ్ బేస్ అయితే తీసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే మనము ఈ హెయిర్ బ్యాండ్కి ఈ 1 ఇంచ్ మనకి ఎండిఎఫ్ బేస్ అయితే అంటించేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇది అంటించేసుకుందాము. ఇది ఆరేలోగా నేను ఇంకొక డిజైన్ అయితే చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే నేను B7000 గ్లూ అనేది యూజ్ చేస్తున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది, ఎలిగెంట్ లుక్ అనేది ఉంటుందండి. మనము ఫస్ట్ వచ్చేసి ఎండిఎఫ్ బేస్కి ఇలా కరెక్ట్గా సెంటర్లో గ్లూ అనేది పెట్టేసుకోండి. దగ్గర నుంచి చూపిస్తాను చూసేయండి. మనకి సెంటర్లో ఉండాలి కాబట్టి నేను ఇలా గ్లూ అనేది ఇలా పెట్టేసుకుంటున్నాను. దీనికి మీకు ఒక లైన్ లాగా థిక్గా పెట్టేసుకోండి. మీకు ఇది ఎంత వెడల్పు ఉన్నది అనేది మీకు అర్థమవుతుంది కదా. ఇలా చూసి మీరు మధ్యలో కాకుండా సెంటర్లో కాకుండా ఇలా సైడ్ కని పెట్టేసుకోండి. ఇలా ఒక 2 మినిట్స్ ఆగి పెట్టండి. అప్పుడు మీకు త్వరగా స్టిక్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇది ఇలా పెట్టేసుకొని కాస్త ఆరనివ్వాలి. ఇలా గ్లూ పెట్టేసుకోండి. తర్వాత మీకు కరెక్ట్గా సెంటర్లోకి ఉండాలండి. కొంచెము మీకు డ్రై ఒక 2 మినిట్స్ తర్వాత పెట్టుకుంటే మీకు ఇది ఆగుతుంది. ఇప్పుడు దీని మీద మనము వచ్చేసి వ్యాక్స్ షీట్ అయితే అంటించేసుకుంటే మీకు ఆ స్టిఫ్నెస్ అనేది ఉంటుందన్నమాట. మనకి ఈ మిడిల్లో వ్యాక్స్ షీట్ అనేది ఎంత సరిపోతుంది అనేది చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి వ్యాక్స్ షీట్ అనేది కట్ చేసుకున్నానండి నేను. నాకు ఎంత సరిపోతుందో ఆ ఐడియా తోటి ఇలా కట్ చేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇలా ఒక 10 నిమిషాలు అయితే మనము దీనికి మంచిగా స్టిక్ అయ్యేలాగా అంటించేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆరిందండి. ఇప్పుడు వచ్చేసి మనము ఇలా పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఆరనివ్వాలి. ఇది ఆరేలోగా ఇది పక్కన పెట్టేసుకోండి. ఇది కొంచెం ఆరేలోగా నేను మీకు సింపుల్‌ది హెయిర్ బ్యాండ్ అనేది చూపిస్తాను. మీకు ఇంకొకటి సింపుల్ హెయిర్ బ్యాండ్ అనేది చూపిస్తానండి. అయితే మనము ఈ ఫ్లవర్ సెల్స్ ఉన్నాయి కదండీ, దగ్గర నుంచి చూపిస్తున్నాను. దీనికి గ్లూ పెట్టుకొని ఈ పర్ల్స్ అనేవి మనము ఈ మిడిల్‌లో ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని అన్నీ ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను దీని మీద సింపుల్ డిజైన్ హెయిర్ బ్యాండ్ చూపిస్తాను చూసేయండి. నేను ఇది కూడా గోల్డ్‌దే తీసుకుంటున్నానండి. మనము ఇక్కడ నుంచి గ్లూ పెట్టేసుకోవాలి. B7000 గ్లూ యూజ్ చేస్తున్నానండి. ఫ్యాబ్రిక్ గ్లూ కంటే మనము ఇలా ఐరన్ వాటి మీద పెట్టుకునేటప్పుడు B7000 గ్లూనే యూజ్ చేయాలన్నమాట. నేను మీడియం సైజు స్టార్స్ అయితే పెట్టుకుంటున్నాను. దగ్గర నుంచి చూపిస్తాను చూసేయండి. మీరు కావాలి అంటే ఇంకా పెద్ద సైజువి కూడా ఉంటాయండి. గ్యాప్ లేకోకుండా 1 బై 1 ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి. 1 బై 1 పెట్టేసుకోవాలండి. చాలా త్వరగా అయిపోతుంది. ఇది మనము వచ్చేసి హెయిర్ పిన్స్ మీద పెట్టుకోవచ్చు. అలాగే వచ్చేసి అలిగేటర్స్ మీద పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంగిల్స్ మీద కూడా చేసుకోవచ్చండి. ఈ డిజైన్ అనేది సైడ్ బ్యాంగిల్స్‌గా కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. క్యూట్‌గా ఉండే డిజైన్ అనమాట. పిల్లలు ఎక్కువ స్టార్స్, ఫ్లవర్స్ లాంటివి ఇష్టపడతారు కదండి, వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇలా స్టార్ డిజైన్స్ అయితే తీసుకున్నాను. ఇలా పెట్టేసుకోవాలి. ఇలా హెయిర్ బ్యాండ్ మొత్తం పెట్టేసుకోవాలండి.
ఇలా 2 కూడా సమానంగా ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా